హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని తీసుకొని అందులోకి కారం, పసుపు, ఉప్పు, పుదీనా, జీలకర్ర పొడి, పెరుగు, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మకాయ రసం, ఆయిల్ని వేసి మొత్తం మంచిగా కలిపి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మటన్ పులావ్ మటన్ బిర్యానీ కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఒక కుక్కర్లోకి వేసి 6 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి గరం మసాలా, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కుక్కర్లో ఉడకపెట్టిన మటన్ ఉడికిందా లేదో చూసుకోవాలి. ఇక్కడైతే మాకు మొత్తం ఉడికిపోయింది. ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. మటన్ ఉడకపెట్టిన సూప్ని ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రైలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న మటన్, రైస్ వేసి అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, నెయ్యి వేసి 15 మినిట్స్లో మనకి పులావ్ రెడీ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.